హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో స్టాక్ బ్రోకర్ గురించి తెలుసుకుందాం. స్టాక్ బ్రోకర్ అంటే ఎవరో తెలుసుకుందాం. A stock broker in India is a person or firm that helps investors buy and sell stocks, bonds and mutual funds. They act as a middleman between investors and stock exchanges. Okay. అంటే స్టాక్ బ్రోకర్ అంటే మన ఇండియాలో ఒక స్టాక్ బ్రోకర్ అంటే ఒక పర్సన్ అన్నా ఉండొచ్చు, లేకపోతే ఫర్మ్ అంటే ఒక సంస్థ, జిరోదా లాంటిది, గ్రో, ఏంజల్ వన్, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, అట్లా యాక్సిస్ సెక్యూరిటీస్, ఇవన్నీ బ్రోకర్ ఫర్మ్స్, సంస్థలు, ఇవన్నీ ఆర్గనైజేషన్లు, బ్రోకర్స్ అంటారు వీళ్ళను. ఓకే. ఈ స్టాక్ బ్రోకర్ ఒక సంస్థ లేకపోతే ఒక పర్సన్, మెయిన్లీ సంస్థ. ఇప్పుడు అన్ని యాప్స్, వెబ్సైట్స్ వచ్చినాయి కదా ట్రేడింగ్కు. వీళ్ళు జిరోదా, వీళ్ళంతా గ్రో, వీళ్ళంతా బ్రోకర్స్ అంటాం మనం. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు హెల్ప్ చేస్తారు ఇన్వెస్టర్లకు. అంటే మనలాంటి వాళ్ళకు, ఇన్వెస్టర్స్కు హెల్ప్ చేస్తారు. ఎట్లా మనం బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు వాళ్ళ ప్లాట్ఫామ్లో. ఏమేమి బై చేసుకోవచ్చు? స్టాక్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇవన్నీ బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు ఇష్టం వచ్చినప్పుడు. ఓకే. స్టాక్ బ్రోకర్ అంటే జిరోదా, వీళ్ళు మీడియేటర్స్, మధ్యవర్తులు. మనకు ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తారు. దే విల్ ప్రొవైడ్ ద ప్లాట్ఫామ్ టు అస్ ఫర్ ద ట్రేడింగ్ పర్పస్, టు బై స్టాక్స్, టు సెల్ స్టాక్స్, టు బై బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, టు సెల్ మ్యూచువల్ ఫండ్స్, లైక్ దట్. ఓకే. దే యాక్ట్ యాజ్ మిడిల్ మెన్. వాళ్ళు మిడిల్ మెన్గా, మధ్యవర్తులుగా, వీళ్ళు ఇన్వెస్టర్ల మధ్య, స్టాక్ ఎక్స్చేంజ్ మధ్య వీళ్ళు మీడియేటర్స్. వీళ్ళు మిడిల్ మెన్ అంటారు, మధ్యవర్తులు. స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఎన్ఎస్సి, బిఎస్సి ఇలా ఎక్స్చేంజెస్లో ట్రేడ్ అవుతాయి స్టాక్స్. మనం ఇన్వెస్టర్లము, మనము ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యే స్టాక్స్ను కొంటాము. ఓకే. అమ్ముతూ ఉంటాం. ఓకే. వీళ్ళు మీడియేటర్లు, బ్రోకర్ అంటే, స్టాక్ బ్రోకర్ అంటే. ఓకే. వాట్ డూ స్టాక్ బ్రోకర్స్ డూ అంటే హెల్ప్ ఇన్వెస్టర్స్ బై అండ్ సెల్ సెక్యూరిటీస్. అంటే స్టాక్స్ను, బాండ్స్ను, మ్యూచువల్ ఫండ్స్. సెక్యూరిటీస్ అంటే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్స్ను సెక్యూరిటీస్ అంటాము. ఇవి ఏం చేస్తారంటే స్టాక్ బ్రోకర్స్, మనం అంటే ఇన్వెస్టర్లము, బై చేసేదానికి, సెల్ చేసేదానికి హెల్ప్ చేస్తారు వీళ్ళు మిడిల్ మ్యాన్గా. ఓకే. మధ్యవర్తులుగా. ఎగ్జిక్యూట్ స్టాక్ ఆర్డర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్స్ అండ్ ప్రొవైడ్ అడ్వైస్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. వీళ్ళు ఏం చేస్తారంటే మన మన ఆర్డర్స్, మనము బై ఆర్డర్స్, సెల్ ఆర్డర్స్ అవి పెడతాము కదా, అవి ఎగ్జిక్యూట్ అయ్యేదానికి వీళ్ళు హెల్ప్ చేస్తారు. మన ద్వారా మనము రిక్వెస్ట్ పెడితే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓకే. సిస్టంలో బ్రోకర్స్. ఓకే. అండ్ ప్రొవైడ్, మనకు అడ్వైస్ ఇస్తారు, ఫైనాన్షియల్ ప్లానింగ్ అని ప్రొవైడ్ చేస్తారు. కొన్ని బ్రోకర్స్ ఉన్నారు, ఫైనాన్షియల్ ప్లానింగ్, అడ్వైస్ కొంచెం వాళ్ళు చార్జ్ చేస్తారు. ఓకే. చార్జ్ చేస్తారు. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు అయితే వాళ్ళు అడ్వైస్ ఇస్తారు. జిరోదా, గ్రో వీళ్ళంతా ఏం కాల్ చేయరు. మనకు నాలెడ్జ్ ఉంటే మనం వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నాలెడ్జ్ లేదనుకోండి, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, యాక్సిస్ సెక్యూరిటీస్, వాటిల్లో మోతిలాల్ ఓస్వాల్, వాటిల్లో మనకు చార్జ్ చేస్తారు. వాళ్ళు అడ్వైస్ కానీ ఇస్తారు. మనము కాల్ చేసి వాళ్ళకు మాట్లాడవచ్చు, వాళ్ళతో ఎట్లా చేయాలి, ఏవి కొనాలి, ఏవి అమ్మాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ అంతా వాళ్ళు అడ్వైస్ ఇస్తారు. కొంతమంది బ్రోకర్స్. ఓకే. కొంతమంది ఇవ్వరు, వాళ్ళు ఛార్జ్ ఏం చేయరు, తక్కువ చేస్తారు వాళ్ళు ఛార్జ్ ఇయర్లీ. ఓకే. వీళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు, అడ్వైస్ ఇచ్చేవాళ్ళు, ఫైనాన్షియల్ ప్లానింగ్ వీళ్ళంతా చెప్పేవాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు బ్రోకర్స్. హౌ డు స్టాక్ బ్రోకర్స్ మేక్ మనీ అంటే ఛార్జ్ ఏ కమిషన్ ఫర్ ఈచ్ ఆర్డర్ ఎగ్జిక్యూటెడ్. ఏదైనా ఆర్డర్ మనము సెల్ చేసినప్పుడు, ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, సెల్ చేసినప్పుడు వాళ్ళు ఛార్జ్ చేస్తారు కమిషన్. ఓకే. ఎవరు? స్టాక్ బ్రోకర్స్. మనము ఒక స్టాక్స్ అమ్మినప్పుడు, ఓకే, ఎగ్జిక్యూట్ అయినప్పుడు, అమ్మినప్పుడు వాళ్ళు స్టాక్ బ్రోకర్ ఛార్జ్ చేస్తారు. దాని ద్వారా వాళ్ళు మనీ మేక్ చేసుకుంటారు. ఓకే. సంపాదించుకుంటారు. ఓకే.
వాట్ ఆర్ సమ్ స్టాక్ బ్రోకర్స్ ఇన్ ఇండియా అంటే జెరోదా, గ్రో, పేటిఎం మనీ, ఏంజల్ వన్, స్టాక్స్, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, మోతిలాల్ ఓస్వాల్, ఐసిఐసిఐ డైరెక్ట్. ఎగ్జాంపుల్ వీళ్ళు బ్రోకర్స్, స్టాక్ బ్రోకర్స్. ఓకే, వీళ్ళ ద్వారా మనం ట్రేడింగ్ చేస్తాము, బై చేస్తాము, స్టాక్స్ కొంటాము, అమ్ముతాము. ఓకే, ఇష్టం వచ్చినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కొంటాము, అమ్ముతాము. వీళ్ళంతా కమిషన్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు మనం అమ్మినప్పుడు స్టాక్స్. ఓకే, ఇది వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్ బ్రోకర్స్ అంటే ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ ఉంటారు, డిస్కౌంట్ బ్రోకర్స్ అంటారు. ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ అంటే ఆఫర్ కాంప్రహెన్సివ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ అడ్వైస్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ బట్ హ్యావ్ హయ్యర్ ఫీజ్. ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ అంటే వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే క్లారిఫై చేస్తారు, అడ్వైస్ ఇస్తారు, ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి చెప్తారు. అయితే వాళ్ళు హై ఫీజు ఛార్జ్ చేస్తారు, ఎక్కువ ఫీజు 800 అట్లా ఇయర్లీ. అడ్వైస్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసినందుకు ఛార్జ్ చేస్తారు, ఎక్కువ ఫీజు ఇయర్లీ ఛార్జ్ చేస్తారు వాళ్ళు 800 అట్లా. ఓకే, ఫుల్ సర్వీస్ బ్రోకర్స్. డిస్కౌంట్ బ్రోకర్స్ అంటే ఎవరు? జిరోదా అట్లాంటివి ఉంటాయి, జిరోదా, గ్రో, ఏంజల్ వన్. వీళ్ళు మామూలుగా సెల్ చేస్తే ఛార్జ్ చేస్తారు, ఇయర్లీ అంత ఎక్కువ ఉండదు, కొంచెమే ఛార్జ్ చేస్తారు వీళ్ళు ఇయర్లీ. వీళ్ళను డిస్కౌంట్ బ్రోకర్స్ అంటాం. ప్రొవైడ్ కాస్ట్ ఎఫెక్టివ్ నో ఫ్రిల్స్ అప్రోచ్ టు ట్రేడింగ్ ఆఫ్ అండ్ ఆన్లైన్. ఓకే, వీళ్ళు జనరల్గా మనకు ట్రేడింగ్ తెలిస్తే మనం డైరెక్ట్ జెరోదా, గ్రో, ఇవి డిస్కౌంట్ బ్రోకర్స్. వీటిల్లో మనం జనరల్గా ట్రేడ్ చేసుకుంటాము. ఏమి రాదనుకోండి, మనకు కొంచెము డౌట్స్ ఏమైనా ఉన్నాయి, మనం ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ యాక్టివేట్ చేసుకుంటాము, వాళ్ళు అడ్వైస్ ఇస్తారు మనకు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఫుల్ టైం బ్రోకర్ అంటే ఏంది, డిస్కౌంట్ బ్రోకర్స్ అంటే ఏంది, స్టాక్ బ్రోకర్ అంటే ఏంది, ఇది డిఫరెన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.